ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఉమా కుక్కటేశ్వర స్వామి ఆలయం పాత గయ ఇక్కడ భక్తులతో కిక్కిరిసిందని చెప్పవచ్చు. ఈ రోజు మహాలయ అమావాస్యని పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తులు ఇక్కడికి పితృతర్పణాలు అర్పించడానికి భారీ ఎత్తున రావడం మనం గమనించవచ్చు. ఇక్కడ మహాలయ పక్షాలు ఈ రోజు ఆఖరి రోజు అవడంతో, అదే మహాలయ అమావాస్య అవడంతో ఈ రోజు భారీగా భక్తులు ఇక్కడ రావడం గమనించవచ్చు. ఎవరైతే తల్లిదండ్రులు పితృతర్పణాలు అర్పిస్తారో వాళ్ళ పెద్దలందరికీ కూడా ఖచ్చితంగా ముక్తి కలుగుతుంది, వారు స్వర్గానికి వెళతారు అని చెప్పి పూర్వం నుండి ఉన్న నానుడి. అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా మంది వారి తరం వారు ఇక్కడికి వచ్చి పితృతర్పణాలు అర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు పిఠాపురం పాతగయ అంటే గయాసురుడి పాదాలు ఉన్న చట్ట ఈ ప్లేస్ కాబట్టి ఇది దానికి పాతగయ అని పేరు వచ్చింది. ఇక్కడ మనకి నాభిగయ, శిరోగయ ఎలాగైతే ఉన్నాయో ఇది పాతగయ. ఇక్కడికి వచ్చి పితృదేవతలకు ఎవరైతే తర్పణాలు అర్పించారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ముక్తి కలుగుతుందనడానికి నిదర్శనం ఈ రోజు మీకు ఇక్కడ ఉన్న భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇక్కడ దేవాలయం భక్తులతో కిక్కిరిసిందని చెప్పవచ్చు. ఇక్కడ దీని విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి ఇవాళ విశిష్టత ఏంటి? ఇవాళ పితృపక్షాలు కనుక మహాలయ అమావాస్య అంటారు. దీన్ని దూర ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా మన పాదగయ క్షేత్రానికి వచ్చి అందరూ కూడా పితృకార్యాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ రోజున విశిష్టత ఏంటంటే, ఎవరైతే గతించిన పెద్దలందరికీ కూడా ఈ యొక్క మహాలయ అమావాస్య రోజు పిండ ప్రదానం, అలాగే పితృతర్పణాలు, అలాగే మన క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ ఉమా కుక్కటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరికి వచ్చి అందరూ కూడా పితృకార్యాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క పాద గయ అంటే పాదాలు గయాసురుడు అనేటువంటి పూర్వం రాక్షసుడు, అలాగే మహారాజు అయినటువంటి గయాసురుడు అనేటువంటి స్వామివారి యొక్క పాదాలు ఉండడం చేత దీన్ని పాదగయా క్షేత్రం అని అందరూ కూడా పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క పూర్వం నుంచి ఈ యొక్క ఆచారం అంతా కూడా జరుగుతూ వస్తుంది. ఈ రోజున మహాలయ అమావాస్య కనుక పితృకార్యాలన్నీ కూడా పాదగయా క్షేత్రంలో నిర్వహించుకున్నట్లయితే వారి పెద్దలు పుణ్య లోకాలు చేరి పరబ్రహ్మలోకం చేరుకున్నటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతారని చెప్పేసి భక్తులందరూ కూడా వస్తూ ఉంటారు. అందరూ కూడా ఈ రోజున మా పితృపక్షాల్లో మహాలయ అమావాస్య రోజు మనకు శక్తి కొలది పితృకార్యాలన్నీ కూడా నిర్వహించి వారి యొక్క ఆశీస్సులు పొందుతారని చెప్పేసి ఈ యొక్క ఉమా కుక్కటేశ్వర క్షేత్రానికి వస్తూ ఉంటారు. చాలా సుదూర ప్రాంతాల నుంచి రావడం అయింది. ఇక్కడ అడిగి తెలుసుకుందాం. సార్, ఏ ఊరు సార్ మీది? మాది భీమవరం సార్. భీమవరం. ఎందుకు వచ్చారు మీరు? సార్, ఇక్కడ పాత గయ కాబట్టి ఇక్కడ తర్పణ కోసం వచ్చాం మేము. పితృతర్పణం చేయడం వల్ల ఏంటి, ఏం జరుగుతుందని మీకు తెలుసు? తర్పణ చేసే వల్ల పితృకి శాంతి వస్తుంది, మనకి సుఖ శాంతి వస్తుంది. ఇది చేసే వల్ల మన మొత్తం పరివారం సంతానం అని సుఖంగా ఉంటారు, బాగానే ఉంటారు. ఇది కంపల్సరీ మన సనాతన ధర్మం వాళ్ళు చేయాలి. సనాతన ధర్మం వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇది పితృ తర్పణ కంపల్సరీ చేయాలి. ఇది మా గురుగారు చెప్పారు. మేము అలాగా మా నాన్నగారు చేసేవాళ్ళు, మేము చేస్తున్నాం అంతే. సార్, నమస్తే సార్. ఏంటి ఈ రోజు చాలా మంది భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది, ఈ రోజు ప్రత్యేకత ఏంటి సార్? ఏమిటయ్యా అంటే, త్రిగయా క్షేత్రంలో ఒకటేటువంటిది పాదగయా క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈ యొక్క అపరపక్ష పుణ్యకాలం అంటే గతించిన పితృలందరికీ కూడా ఇక్కడ శ్రాద్ధ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క మహాలయాలు 15 రోజులు కూడా కర్ణుడు మరణించిన తర్వాత యమలోకానికి వెళ్ళిన తర్వాత యముడు అన్ని ఇచ్చాడు, కానీ తినడానికి నీళ్లు బియ్యం అన్నము ఇవ్వలేదట. అందువల్ల ఏమైందంటే కర్ణుడు యమధర్మరాజుని అడిగాడు, అన్నీ ఉన్నాయి, 2 లేకపోతే ఎలాగే అని చెప్పి అడిగాడట. అప్పుడు యమధర్మరాజు, నువ్వు అన్ని దానం చేసావు కానీ ఇవి దానం చేయలేదయ్యా, తినడానికి నీళ్లు అన్నము దానం చేయలేదు, అందువల్ల నీకు ఎలా వచ్చింది అని చెప్తే అప్పుడు కర్ణుడు ఆ యొక్క యముణ్ణి అడిగి 15 రోజులు సమయం అవ్వయ్యా అని చెప్పి భూలోకానికి వెళ్ళి మళ్ళీ నేను ఆ యొక్క కార్యక్రమాలు చేసుకొస్తానని చెప్పి ఆ యొక్క కర్ణుడు అక్కడి నుంచి వచ్చి భూలోకానికి వచ్చి తమ గతించిన పితరులందరికీ కూడా ఈ యొక్క తిలోదక పిండ ప్రదానాలు ఇచ్చిన సమయమే ఈ యొక్క మహాలయ పక్షాలు 15 రోజులు. ఈ 15 రోజులు కూడా ఎవరైతే తల్లిదండ్రులు గతించారో వారందరికీ కూడా
తిలోదక పిండ ప్రదానాలు చేయడం వల్ల వారికి పితృతృప్తి అంటే పితృవంశంలో ఎటువంటి దోషాలను కూడా తొలగిపోయి వంశాభివృద్ధి కలుగుతుంది అని చెప్పి ఆ యొక్క శాస్త్ర విధంగా చెప్పడం జరుగుతోంది. కనుక ఈ మహాలయ పక్ష అమావాస్య మహాపర్వదినం అందులోని ఆదివారం కలిసి వచ్చింది కనుక ఈవేళ పాదగయ క్షేత్రం పిఠాపురంలో భక్తులందరూ చాలా విశేషంగా ఈ యొక్క పిండ ప్రదానాలు చేయడం జరుగుతోంది. కనుక ఈ చేసినటువంటి వారందరికీ కూడా వంశాభివృద్ధి కలిగి వాళ్ళ పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుందని చెప్పి శాస్త్రం చెప్పడం జరుగుతోంది. శుభం భూయాత్. మహాలయ అమావాస్య సంబంధించి మహాలయ పక్షాలు 15 రోజులు వస్తుంది సంవత్సరంలో. ఈ 15 రోజుల పాటు ఒక ఎత్తు అయితే ఈ రోజు ఆదివారం అమావాస్య మహాలయ అమావాస్య. దీన్ని పురస్కరించుకుని ఎవరైతే పితృదేవతలకు తర్పణాలు అర్పిస్తారో వాళ్ళ వంశ అభివృద్ధిలోకి వస్తుంది. అదేవిధంగా పితృదేవతలు ఖచ్చితంగా వాళ్ళు స్వర్గానికి వెళతారు, వాళ్ళకి శాంతి కలుగుతుందని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు యొక్క ప్రత్యేకత 3 గయాలు ఏదైతే ఉన్నాయో నాభిగయ, శిరోగయ, పాదగయ. ఇక్కడ పిఠాపురం పాదగయ గయాసూర్యుడి పాదాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరైతే పితృదేవతలకు తర్పణాలు అర్పించారో వారికి ఖచ్చితంగా శాంతి కలుగుతుందని చెప్పి వాళ్ళ వంశ అభివృద్ధిలోకి వస్తుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు అయితే తెలియజేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ రోజు పిఠాపురం పాదగయ క్షేత్రం భక్తులతో కిక్కిరిస్తుందని చెప్పవచ్చు. ఈ వారందరూ కూడా వారి కోరికలు నెరవేరాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క పెద్దలకు శాంతి కలగాలనే ఉద్దేశంతో స్వర్గానికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.